మాడుగులతో టీడీపీ రా కదిలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో సీఎం జగన్ అభివృద్ధి చేయలేదని, జగన్ పాలనలో రైతులు బతుకులు చితికిపోయాయని మండిపడ్డారు. విశాఖను గంజాయి క్రైమ్ క్యాపిటల్ గా మార్చారని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత టీడీపీ జనసేన తీసుకుంటుందని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ గుర్తుందా లేదా మీకు? ఎవరు తీసుకొచ్చారు? ఆ రోజు ఆస్తిలో సమాన హక్కు ఎవరు తీసుకొచ్చారు? ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు? మీకు పసుపు కుంకుమ పైన ఆర్థిక సహాయం ఎవరు చేశారు? ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ గుర్తుందా? మా చెల్లెమ్మలో అక్కలను అడుగుతున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా, మా ఆడబిడ్డల ఆధ్వర్యంలో మేము ఈ కుటుంబాన్ని బాగు చేసే బాధ్యత, మిమ్మల్ని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత మా ఆడబిడ్డలకి అప్పచెప్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకని ఈరోజు నేను చెప్పే కార్యక్రమం ఆడబిడ్డ అనేది. మీరెక్కడున్నా నెలకు 1500 రూపాయలు. ఇంట్లో ముగ్గురు ఆడబిడ్డలుంటే ముగ్గురికి వస్తుంది. 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు నెలకు 1500 ఇస్తా, ఇంకా పెంచుతా, ముందుకు పోతామని కూడా హామీ ఇస్తున్నా. సిద్ధమా? ఆడబిడ్డలను అడుగుతున్నా. ఈయనిచ్చే ఆసరా సంవత్సరానికి 1800, అప్పుడప్పుడు కొంతమందికే వస్తుంది. నేనిచ్చేది కొంతమందికి కాదు. ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలుంటే అందరికీ వస్తుంది. సిద్ధమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. 2, తల్లికి వందనం. మోసం చేశాడు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 ఇస్తా అన్నాడు. ఆంక్షలు పెట్టాడా లేదా? ఈరోజు ఇప్పుడు హామీ ఇస్తున్నా. ఆడబిడ్డలు ఎంతమంది చదివిస్తే మీ పిల్లల్ని ఒక్కొక్కరికి 15,000 చొప్పున, 4 మీకు ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా.